హలో అండి, మనము ఈరోజు రాజ్మా వడలు చేస్తున్నాము. అంటే పిండిని అది రాజ్మాని రాత్రంతా నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత ఏమంటారంటే ఇది ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మెంతం కూర బాగా సన్నగా తరిమి ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత ఎంత ఎంత క్వాంటిటీ వేసుకోవాలి పావు కిలోకి అనేది నేను చూపిస్తాను చూడండి. కొంచెం ఎక్కువ మెంతం కూర, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి. రాజ్మా వడలు ఎంత టేస్ట్ ఉంటాయంటే అబ్బా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి రాజ్మా వడలు. అయితే మనము ఈ పచ్చిమిర్చి ఏంటంటే మనము ఈ పప్పు రుబ్బుకునేటప్పుడే మనము ఈ పచ్చిమిర్చి అందులో వేసైనా రుబ్బుకోవచ్చు, లేకపోతే మామూలుగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఎంత టేస్ట్ ఉంటాయంటే సాయంత్రం టైంలో స్నాక్స్ చేయడానికి సూపర్ ఉంటాయండి. నేను చూపిస్తాను చూడండి ఎట్లా వేసుకోవాలనేది. మామూలుగా అయితేనేమో బయట అవి ఇవి తెచ్చుకొని తినే వదల రాజ్మా ఇది షుగర్కి, బీపీ, హార్ట్ ప్రాబ్లంకు అన్నిటికీ బాగా పనిచేస్తుందండి. ఇవి చిన్న చిన్న వడలు ఎందుకు చేస్తున్నానంటే నేను అరుణాచలంకి వెళ్ళిన ఒకసారి. అక్కడ సాయంత్రం టైంలో ఒక ఆమె అంటే శనగపప్పు వడలి సేమ్ ఇంతే సైజులో చేసింది. సరేనని నేను కూడా దీంతో ఇలా ట్రై చేశానండి. చాలా బాగా వచ్చినాయి. నూనె వేడెక్కిందా లేదా చూద్దాం. వేడెక్కింది. ఇంతే అండి. అరుణాచలంలో సేమ్ అంటే ఆమె శనగపప్పుతో చేసింది, నేనేమో దీంతో చేస్తున్నా. అంటే ఈ చాలా బాగా వస్తాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అంటే ఉప్పు అన్నీ కలుపుకొనే పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఎంత టేస్ట్ అంటే నాకు ఆ రోజు పావు కిలో రాజ్మా చేసినవి తిన్నానండి. అంత టేస్ట్ ఉంటాయి ఇవి. ఎంత టేస్ట్ అంటే రాజ్మా వడలు సూపర్ ఉంటాయండి. ఈ బీపీ, షుగరు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు మనము చేసుకోవాలండి. నేను ఒక్కదానే వీడియో తీస్తున్నాను, ఎవరు లేరు నాకు సపోర్ట్ చేయడానికి. అందుకని నేను ఒక్కదానే వీడియో తీసుకొని మా అమ్మకు కొంచెం హెల్త్ బాగలేదు, ఆమెకు దగ్గుతుంది బాగా. ఈరోజు హాస్పిటల్ తీసుకోవాలి మా మదర్కి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంది. ఎంత మంచి అంటే షుగరు, బీపీ ఉన్న వాళ్ళు ఇది ఉంటారు కదా, వాళ్ళందరికీ బాగా పనిచేస్తాయి. నేను కూడా ఫస్ట్లో మా అక్క చెప్పేది రాజ్మా రాత్రంతా నానబెట్టి ఉడకబెట్టుకొని తినాలి మంచిదంటే నేను నమ్మలేదు. ఒకసారి అంటే వడలు చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశానండి. చేసిన తర్వాత
వడలు అయితే సూపర్, ఇవి అయితే చాలా బాగున్నాయి. నాకు కొంచెము బాగా బాడీ హీటు అంటే కొంచెం బ్లీడింగ్ ప్రాబ్లం కూడా ఉంది, అది కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. అప్పటి నుంచి తినడం మొదలుపెట్టిన. ఇంకోటి ఏంటి, మనం శనగపిండితోని చేస్తాం కదా వడలు, శనగపిండితో చేస్తాం కదా, మళ్ళీ మినపప్పుతో చేస్తాం కదా, మనం తిన్న వెంటనే కడుపు ఉబ్బిపోతుందండి, ఎందుకంటే గ్యాస్ ఫామ్ అయితేనే ఉంటుంది. ఇది అలా కాదు, చాలా బాగా వస్తాయంటే, ఎంత బాగా వస్తాయంటే, ఈ వీడియో ఎడిటింగ్ ఉంటుందండి, డైరెక్ట్ చేయడమే. కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అండి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా సోడా అట్లాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదండి, సోడా అస్సలు వేయొద్దు. వేసినామంటే ఇంకా అంతే సంగతి. మనం ఇది న్యాచురల్ ఫుడ్ అండి, ఎంత న్యాచురల్ ఫుడ్ అంటే అంత న్యాచురల్. మనం మామూలుగా దోశలు కూడా వేసుకోవచ్చు, అది ఎట్లా దోశలు ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఇలా వచ్చాయండి, ఇది ఇలా వచ్చాయి. మనం చట్నీ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే అలానే తింటే చాలా టేస్ట్గా ఉన్నాయండి, ఇవి చాలా బాగున్నాయి.